గుంటూరు కేంద్రంగా నకిలీ ఆధార్ కార్డుల తయారు చేస్తున్న ముఠా గుట్టును అర్బన్ పోలీసులు రట్టు చేశారు. కొద్ది రోజుల క్రితం పలువురు ముఠా సభ్యులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులకు మరికొన్ని వాస్తవాలు తెలిసాయి. అత్యంత గోప్యంగా ఉండే ఆధార్ డేటాలో వయసులో మార్పులపై పోలీసులు తీగలాకితే డొంక కదిలింది. బ్యాంకుల నుంచి అధికారిక వెబ్సైట్ ఐడీలను తస్కరించి అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. కాకాని రోడ్డులో పలువురు యువకులు ప్రజాసేవ ముసుగులో ఓ కంప్యూటర్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల వయసుల వారీగా పలు పథకాలు అందుబాటులోకి తీసుకొని రావటాన్ని ఆసరాగా చేసుకొని ఆధార్ కార్డులోని వయసులో మార్పులు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఓల్డ్ గుంటూరు పోలీస్ ఒక అద్భుతమైన కేసు డిటెక్ట్ చేశారు. రాబడిన సమాచారం మేరకు ఒక షాపును రైడ్ చేయగా అక్కడ కొంతమంది కంప్యూటర్ యాక్టివిటీ చేస్తున్నట్టు తెలిసింది. సో దానిలోకి అక్కడ విచారించి వాళ్ళని అదుపులో తీసుకొని ప్రశ్నించిన పిదప కొన్ని సంచలనాత్మకమైన విషయాలు బయటపడ్డాయి. ఇదేంటంటే ఆధార్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఆధార్ కార్డు హోల్డర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ అడ్రస్ డీటెయిల్స్ మరి ఏదన్నా వాళ్ళ యొక్క క్రెడెన్షియల్స్లో ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే అట్లాంటివి చేయడం కోసం ఈ షాప్లో సిస్టమ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు వీళ్ళు. సో వీళ్ళు బేసికల్లీ డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా క్రూషియల్ కాబట్టి గవర్నమెంట్ అందజేసే స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వెల్ఫేర్ స్కీమ్స్లో భాగంగా ఒక పర్టికులర్ ఏజ్ దాటిన వాళ్ళకి ఆ స్కీమ్లో ఎలిజిబిలిటీ అని కొన్ని స్కీమ్స్ ఉండడం వలన పబ్లిక్ యొక్క వీక్ పాయింట్ ఎన్కేజ్ చేసుకుని ఎటువంటి ఎడ్యుకేషన్ లేని ఇన్నోసెంట్ పబ్లిక్ని చేసి వాళ్ళ దగ్గర చదువుకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్స్ కానీ బర్త్ సర్టిఫికెట్స్ కానీ వేరే ఇతర ఎటువంటి ప్రూఫ్ లేదు కాబట్టి వాళ్ళకి ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఆధార్లో ఉందో దాన్ని మేము మోడిఫై చేసి మిమ్మల్ని స్కీమ్లోకి ఎలిజిబుల్ అయ్యేటట్టు మీ ఏజ్ని సెట్ చేస్తామని చెప్పేసి వాళ్ళకి నమ్మించి వాళ్ళ దగ్గర 3,000 to 5,000 రూపీస్ ఛార్జ్ వసూలు చేస్తూ ఈ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయడం కోసం వీళ్ళే కొన్ని గెజిటెడ్ ఆఫీసర్స్ యొక్క సీల్స్ ఇట్లాంటి సీల్స్ తయారు చేసి ఆ సీల్స్లో కొన్ని ఫేక్ నేమ్స్లో గెజిటెడ్ ఆఫీసర్స్ యొక్క పేర్లు పెట్టి ఆ సీల్స్ని ఇటువంటి ఆధార్ మోడిఫికేషన్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఆధార్ డీటెయిల్స్ మోడిఫికేషన్ ఆర్ అప్డేషన్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఎఫిక్స్ చేసి ఆధార్ వెబ్సైట్లోకి వీటిని అప్లోడ్ చేసి ఆ డీటెయిల్స్ పర్మనెంట్గా ఆధార్ వెబ్సైట్లో ఫిక్స్ అయ్యేటట్టు చేస్తాం. సో ఆధార్ వెబ్సైట్ ఎవరు పెడితే వాళ్ళకి యాక్సెస్ దొరకదు. ఓన్లీ ఫర్ ఆథరైజ్డ్ పర్సన్సే ఇది ఆధార్ వెబ్సైట్ దొరుకుతుంది. సో దానికోసం వీళ్ళ దగ్గర ఉన్న మెకానిజం ఏంటంటే ఇక్కడ మనకి ఉన్నటువంటి 8 మంది ముద్దాయిల్లో ఒక ఇద్దరు దానికి సంబంధించినటువంటి NSEIT అనే క్వాలిఫికేషన్ టెస్ట్ వాళ్ళు పాస్ అయ్యారు. అది పాస్ అయిన తర్వాత ఆధార్ ఏజెన్సీ కంటిన్యూస్గా మొత్తం తనే అన్ని పనులు చేసుకోలేదు కాబట్టి కొన్ని వర్క్స్ వేరే ఏజెన్సీస్కి అవుట్సోర్సింగ్ చేశారు. అట్లాంటి ఏజెన్సీ ఫంటెక్ సిస్టమ్స్ అనే ఒక అవుట్సోర్సింగ్ సంస్థ దానికి వీళ్ళు అప్లై చేసుకున్నారు. వాళ్ళు వీళ్ళని గుర్తించి ఆధార్ డేటా అప్డేషన్ ఆర్ మోడిఫికేషన్ కోసం వీళ్ళకి ఆధార్ డేటాబేస్కి యాక్సెస్ ఇచ్చారు. సో
సో అటువంటి సిచ్యువేషన్ ఉపయోగించినటువంటి మన అడపాల సాయి అండ్ షేక్ ఖాజా అనేటి వాళ్ళు అవును తిరుపతి రెడ్డి అనే ఒక అబ్బాయి, ఈయన గుంటూరు టౌన్ ఆర్టీసీ కాలనీకి చెందిన అబ్బాయి, ఈయన యొక్క ఆధ్వర్యంలో ఈ సెంటర్ను ఓపెన్ చేసి ఇట్లాంటి ఫాల్స్ డాక్యుమెంట్స్, ఫేక్ సిగ్నేచర్స్, ఫేక్ సీల్స్ ఉపయోగించి ఫాల్స్ డాక్యుమెంట్ జనరేట్ చేసి అటువంటి వాటిని ఆధార్ వెబ్సైట్కి అప్లోడ్ చేసి ఆధార్లో చేంజెస్ తీసుకురావడం వల్ల ఆధార్ కార్డులో తన డేట్ ఆఫ్ బర్త్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా 35 years ఉన్నట్టయితే వాడిది 45 చేశాం. అట్లాంటప్పుడు గవర్నమెంట్ రీసెంట్గా ప్రవేశపెట్టిన చేయూత కార్యక్రమానికి 45 years మినిమం ఏజ్ ఉండాలి. సో 45 to 60 కాబట్టి దాంట్లో ఉపయోగించుకుని వీళ్ళు కొంతమంది బెనిఫిట్స్ పొంది ఉండవచ్చు. అది మనం కన్సర్న్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి రాసి ఇటువంటి వ్యక్తి ఎవరైనా ఆ బెనిఫిట్స్ పొందారు లేదా మనం స్టిల్ వెరిఫై చేయాల్సి ఉంది. ఇట్లా ఈ ప్రాసెస్లో వీళ్ళు గత 2 నెలలుగా సుమారు 500 మంది వరకు పబ్లిక్ని ఇట్లాగా మోడిఫై చేయడం జరిగింది. డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ మోడిఫై చేయడం జరిగింది. దీనిలో వీళ్ళు చాలా డబ్బులు వసూలు చేశారు వాళ్ళ దగ్గర. దాని భాగంగా మనం కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాన్ని కూడా అటాచ్ చేయడం జరుగుతుంది. ఈ రేట్స్లో భాగంగా మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి మన స్కానర్, అలాగే ఐరిస్ డివైజెస్, ఇలాగే బ్లూటూత్ ప్రింటర్ అండ్ కొన్ని ఫేక్ సీల్స్, ఒక ల్యాప్టాప్ అండ్ అదర్ ఇంప్రెషన్స్, ఇవన్నీ కూడా మనం సీజ్ చేసాం. ఇందులో ఇంకొక వ్యక్తి మిస్టర్ ఖాదర్ బాషా అనే వ్యక్తి, ఆయనకి కరోనా దృష్ట్యా ఆయన ఇంకా మనం అందులో తీసుకోవడం లేదు. ఆయన కూడా ఇందులో ఈక్వల్లీ ఇంపార్టెంట్ ప్లేయర్. సో వీళ్ళంతా కలిసి పబ్లిక్ని నమ్మించి మోసపూరితమైన ఆలోచనతో సిస్టమ్నే దెబ్బతీస్తారు. అంటే ఇట్స్ నాట్ దట్ సింగిల్ పర్సన్ తన యొక్క స్వార్థ ప్రయోజనం కోసం పబ్లిక్ యొక్క వీక్ పాయింట్ ఎన్కేజ్ చేసుకుని గవర్నమెంట్ యొక్క మనీని తప్పుడు మార్గంలో వీళ్ళకి వెళ్ళేటట్టు చేయడంలో వీళ్ళు ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నారు. దాన్ని మనం అతి త్వరలోనే చేయడం వల్ల ఇది చాలా ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ముందులోనే మనం అరికట్టగలిగాం దీని విషయంలో మనకి వీళ్ళ ఫంటెక్ సంస్థ వాడు కూడా రాసి వీళ్ళు గత 2 నెలలుగా ఎవరెవరి విషయంలో వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ మోడిఫికేషన్ కోసం డీటెయిల్స్ అప్లోడ్ చేశారు అని డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. తీసుకుని వాళ్ళందరినీ కూడా ఇక్కడ మనం ఫిజికల్గా మన ఏరియా వాళ్ళు అయినట్టయితే వాళ్ళ విషయంలో మనం పిలిపించి వాళ్ళు ఎగ్జామిన్ చేసి వాళ్ళు ఏమైనా బెనిఫిట్స్ పొందుంటే గవర్నమెంట్ నుంచి దాని విషయంలో కూడా మనం కన్సర్న్ ఏజెన్సీకి రాసి వీళ్ళ విషయంలో మరింత లోతుగా పరిశీలించి ఆ స్కీమ్ బెనిఫిట్స్ విషయంలో వాళ్ళు సరైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇందులో ఇన్నోసెంట్ పబ్లిక్ కాబట్టి వాళ్ళు ఈ కేసులో మనం సాక్షులుగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి చదువుకోలేదు కాబట్టి వాళ్ళని మనం సాక్షులుగా విచారించి వాళ్ళ సాక్ష్యాన్ని ఉపయోగించుకుని మరియు వీళ్ళు రికార్డెడ్గా కమిట్ అయినటువంటి ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని ఉపయోగించుకొని అదేవిధంగా ఈ సిస్టంలోంచి అప్లోడ్ చేశారు కాబట్టి దానిలో యొక్క సైబర్ డేటా కూడా తీసుకుని మనం కోర్టులో ఛార్జ్ షీట్ వేయడం జరుగుతుంది. ఈ విషయంలో మనకి డిజిటల్ ఎవిడెన్స్ అంతా పూర్తిగా ఉంది కాబట్టి మనకి దీనిలో ఎక్కువ శాతం కన్విక్షన్ రావడానికి అవకాశం ఉంది. ఈ కేసులో మంచి డిటెక్షన్ ఆఫ్లిక్ ఇన్వెస్టిగేషన్ చేసిన ఓల్డ్ కోర్టు సిఐ మన ఈస్ట్ డిఎస్పీ గారు అండ్ ఇట్స్ టీమ్కి కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటాం. ఇలాంటి మరింత డిటెక్షన్ చేయాలని చెప్పేసి ఆశిస్తూ చెప్పడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ప్రజలకు కూడా మనం డిపార్ట్మెంట్ తరఫున ఒక సూచన చేయాల్సి ఉంది. ఎందుకంటే ఆధార్ విషయంలో ఏదన్నా కానీ మీరు సంబడి వాంటెడ్ సమ్ మోడిఫికేషన్ ఆర్ తప్పు ప్రింట్ అయింది చేంజ్ చేసుకోవాలి, ఆల్టరేషన్ చేయాలంటే ఆధార్ సేవా కేంద్రం ఉన్నాయి, ఆథరైజ్డ్ ఆర్ మీ సేవా కేంద్రం ఆర్ కొన్ని బ్యాంక్స్లో ఆధార్ మోడిఫికేషన్ కోసం కొన్ని బ్యాంక్స్లో కొన్ని కౌంటర్స్ ఓపెన్ చేశారు. వీటిలోనే మీరు చేయించుకోవాలి. కానీ ఎక్కడైతే అక్కడ చేస్తే
మీ ఆధార్ ఉపయోగించి ఎవరన్నా ఏదైనా ఫ్రాడ్ చేయొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, మీ డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా అప్లోడ్ అవుతున్నాయో తెలియదు. నెంబర్ 2. నెంబర్ 3, మీకు ఏదైతే వాళ్ళు ఆధార్ కార్డ్ జనరేట్ చేసి ఇస్తున్నారో దట్ మే బి ఫేక్ ఆధార్ కార్డ్ ఆల్సో. దానివల్ల పబ్లిక్ కూడా రేపు ముద్దాయిలు ఏ పరిస్థితి ఉంటుంది. సో దయచేసి పబ్లిక్ కూడా గమనించి ఈ ఆధార్ అనేది వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఇవ్వాలి. దాని విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆధార్ డీటెయిల్స్ ఎవరితోనూ కూడా షేర్ చేసుకోకూడదు అన్లెస్ అంకిల్ ఈజ్ అన్ ఆథరైజ్డ్ పర్సన్ అయితే తప్పించి వేరే వాళ్ళు ఎవరితో కూడా ఇది షేర్ చేసుకుని ఇబ్బందులు పడకూడదని చెప్పేసి మరొకసారి డిపార్ట్మెంట్ తరఫున సూచిస్తా ఉన్నాం. సో ప్రజలు కూడా ఇట్లాగా ఎవరైనా అనాథరైజ్డ్గా అప్లోడ్ చేస్తూ ఉంటే దయచేసి 100కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీస్ యొక్క సర్వీసెస్ మరింత ఎఫెక్టివ్గా కోసం సహకరించాలని చెప్పేసి కూడా. వీళ్ళలో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా మీ సేవలు కానీ ఈ సేవలు కానీ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఇందులో ఈ అడపాల్ సాయి అండ్ షేక్ కాజా ఇద్దరు కూడా వీళ్ళు ఒక నేషనలైజ్ బ్యాంక్లో పనిచేస్తారు. అంటే లైక్ ఆధార్ అప్డేషన్ కోసం ఒక నేషనలైజ్ బ్యాంక్లో ఫంటెక్ ఇండియా తరఫున వీళ్ళు ఆధార్కి అఫీషియల్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి అఫీషియల్ ఎంప్లాయీస్. సో వీళ్ళకి ఎవరైనా వచ్చి మనకు మోడిఫై చేయండి అంటే వీళ్ళు మోడిఫై చేస్తారు, ఎందుకంటే వీళ్ళకి యాక్సెస్ ఉంది కాబట్టి. సో వీళ్ళకి దాన్ని ఉపయోగించుకొని వీళ్ళు అవుట్ సైడ్లో కౌంటర్ పెట్టేసి ఇట్లా డేట్ ఆఫ్ బర్త్ ఫామ్స్ అన్ని పెట్టేసి చేస్తారు. సో దీనివల్ల గవర్నమెంట్కి చాలా నష్టం. ఎందుకంటే వన్స్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్ చేంజ్ లేదు, యూ కెన్ డూ ఎనీథింగ్. సంబడీస్ డేట్ ఆఫ్ బర్త్ కెన్ బి రెడ్యూస్డ్. అంటే 68లో పుట్టాడు, 78లో పుట్టాడని చెప్పాను అనుకోండి, దట్ బికమ్స్ ఏ డేట్ ఆఫ్ బర్త్ బేస్ అయినప్పుడు ఏదైనా ఎగ్జామ్ ఎలిజిబిలిటీ తీసుకోవచ్చు, లేకపోతే ఏదైనా ఒక హౌసింగ్ స్కీమ్ తీసుకోవచ్చు, లేకపోతే సమ్ అదర్ స్కీమ్లో బెనిఫిట్ తీసుకోవచ్చు, ఆర్ ఎనీ డీటెయిల్స్ కెన్ మేక్ వండర్స్ ఇఫ్ ద డేట్ ఆఫ్ బర్త్ ఇస్ చేంజ్. సో అలాంటి ముఠాన్ని మన గుంటూరు పోలీస్ పట్టుకుని